ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టమాధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము. భగవంతుడు కృష్ణ పరమాత్మ అర్జునునికి అక్షరాన్ని బ్రహ్మతత్వాన్ని గూర్చి చెబుతూ ఉన్నాడన్నమాట. ఏమన్నాడు ముందంటే ఇంతవరకంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అంటే ఓం అని ఏకాక్షరాన్ని, బ్రహ్మతత్వమైనటువంటి ఆ ఏకాక్షరాన్ని వ్యాహరన్ ధ్యానిస్తూ నన్ను స్మరిస్తూ ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతాడో అతడు నా చోటైనటువంటి ఆ పరమమైనటువంటి స్థానాన్ని పొందుతాడు అని చెప్పాడన్నమాట పరమాత్మ. దాని తర్వాత ఈరోజు ఏమిటంటే అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతా సతతం అంటున్నాడు. అంటే మనస్సులో ఇతరములైనటువంటి ఆలోచన లేకుండా యో మాం స్మరతి నిత్యశ, ప్రతిరోజు నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో మరి తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే నిత్యము నన్నే స్మరించేటటువంటి ఆ యోగికి నేను సులభంగా సాధ్యుడునవుతాను, అంటే సులభ సాధ్యుడునవుతాను. మరి నన్ను అతడు సులభంగా చేరుకోవచ్చు అని తాత్పర్యం అన్నమాట. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. మాముపేత్య నన్ను చేరి, అంటే నన్ను నమ్ముకొని అని అన్నమాట. పునర్జన్మ దుఃఖాలయము అశాశ్వతం అంటున్నాడు. దుఃఖాలకు నిలయమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఆ జన్మను వాళ్ళు పొందరు. అంటే వాళ్ళకు మరుజన్మ ఉండదు అన్నమాట. ఎందుకని ఆ మరుజన్మ అనేది ఏమిటంటే అదేం శాశ్వతంగా వాడు అట్టే ఉండిపోడు, అది దుఃఖాలకు నిలయం కాబట్టి పునర్జన్మను అతడు పొందడు. సంసిద్ధిం పరమాంగతాః, మరి వాళ్ళు ఆ విధంగా పరమపదాన్నే పొందుతారు వాళ్ళు అని అంటున్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున, ఈ బ్రహ్మలోక పర్యంతము ఉన్నటువంటి జీవకోటికి, ప్రాణికోటికి పునర్జన్మలు ఉన్నాయి. అంటే మరలా వాళ్ళు పుట్టడం, గిట్టడం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కడికి? బ్రహ్మలోక పర్యంతము ఉండేటటువంటి జీవులకు. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ విధంగా కాకుండా నా యొక్క పరమపదాన్ని పొందినటువంటి వాళ్లకు పునర్జన్మ అనేది లేదు అన్నాడు. వాళ్ళు మరలా పుట్టడం అనేది ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. సహస్రయుగ పర్యంతం అంటే 1000 యుగాల పర్యంతము బ్రహ్మణః అహః విదుః. అంటే బ్రహ్మదేవునికి మరి ఒక యుగము, ఒక పగలు అన్నమాట. 1000 యుగాల పర్యంతము బ్రహ్మదేవునికి ఒక పగలు. రాత్రియుగ సహస్రాంతం, అదేవిధంగా 1000 యుగాలు రాత్రి అన్నమాట. ఈ విధంగా తేహో రాత్ర విదాజన, బ్రహ్మదేవునికి రాత్రి, అహహ అంటే పగలు రాత్రి ఈ విధంగా ఉంటాయి అని మరి తెలిసిన వారు కాలవేత్తలు అవుతారు అంటున్నాడు. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. ఈ బ్రహ్మదేవుని యొక్క పగటి కాలం ఉందే, అక్కడ సర్వాహ అవ్యక్తయ అవ్యక్తాద్వ్యక్తయ కనిపించకుండా ఉండేవాళ్ళు కనపడతారు అన్నమాట. అంటే రాత్రి వాళ్ళు కనిపించరు కదా, ఆ పగలు వచ్చేటప్పటికి వాళ్ళంతా కూడా కనిపిస్తారు. అంటే అవ్యక్త ప్రకృతి నుండి పుట్టి సృష్టిలో ఉంటారన్నమాట. రాత్రి ఆగమే ప్రలీయంతే, రాత్రి అవుతానే ఆ అవ్యక్తమంతే లయమవుతుంది అన్నమాట. ఆ అవ్యక్తము అక్కడే లయమవుతుంది. అంటే వాళ్ళెవరు కూడా ఈ సృష్టి క్రమంలో ఉండరు. అంటే ఇక్కడ ఏమిటంటే బ్రహ్మదేవునికి పగలు మనకు మన పూర్తి సృష్టి క్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆయనకి ఎప్పుడైతే రాత్రి జరుగుతుందో అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా అవ్యక్తమైన వ్యక్తదేహము నుండి అవ్యక్త దేహానికి వెళతారు అని అంటున్నాడు. భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. ఈ సమూహమంతా బ్రహ్మ యొక్క రాత్రిలో పోయి పగలు తిరిగి పుడుతుంది అని తాత్పర్యం. భూతగ్రామ సయేవాయం, ఆ ప్రాణికోటి అంతా కూడా భూత్వా భూత్వా ప్రలీయతే, ఈ సమూహం అంతా కూడా పుడుతూ మరి ఉంటూ మరి ప్రలీయతే లీనమైపోతారు. రాత్రి ఆగమేవ పార్థ, మరలా రాత్రులు లీనమై ప్రభవత్యహ రాగమే. అహ అంటే అహహ ఆగమే, పగలు రాగానే మళ్ళా ప్రభోహ అంటే తిరిగి పుడుతుంది అన్నమాట. ఈ సమూహం అంతా బ్రహ్మ యొక్క రాత్రిలో లీనమైపోతుంది, ఆయన యొక్క పగలలో తిరిగి పుడుతోంది అని చెబుతున్నాడు. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్య సర్వేషు భూతేషు పశ్యత్సు న వినశ్యతి. పరస్తస్మాత్తు భావోన్యో అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ? ఇటువంటి ప్రకృతి కంటే పరమైనది శాశ్వతమైనది అయినటువంటి పరబ్రహ్మ, అంటే ఈ ప్రకృతి కంటే పరమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అయినటువంటి పరబ్రహ్మ ఈ సమస్త ప్రాణికోటి నశించినా అది మాత్రం నాశనము కాదు. అంటే పరబ్రహ్మ శాశ్వతంగా ఉంటుంది, జీవులు నశిస్తారు అని చెప్పాడు. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాంగతిం. అవ్యక్త అంటున్నాడు అంటే ఈ అవ్యక్త అంటే ఇంద్రియాలకు కనపడినటువంటిది, నాశనము లేనటువంటిది అక్షరం అన్నమాట. దానిని అవ్యక్తము అని చెప్తున్నాడు. ఇత్యుక్త సమూహ పరమాంగతిం అనబడే ఆ పరమ పదమే నేనుండేటటువంటి చోటు, నా నివాస స్థానము. యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ నా చోటును పొంది తిరిగిరారో, పరమపదాన్ని పొంది తిరిగిరారో, అదే నేనుండేటటువంటి నా యొక్క చోటు పరమపదము అని చెబుతున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు పునర్జన్మ ఉండదు అని కూడా ఆయన చెప్పాడన్నమాట. హరి ఓం తత్సత్.